క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. కానీ నాన్నగారు ఒక ఎంత ఉంటారండి, ఒక 120-130 ఉంటారు కేజెస్ ఉండేవాళ్ళండి 120 దాకా. 120 దాకా. కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ గానీ లేకపోతే అంత వెయిట్ మెయింటైన్ అసలు చేయడం తను కష్టం 60 గానీ plus ట్రావెల్ చేయడం వచ్చినప్పుడు. గానీ ఒక నటుడికి ఆ, ఎక్కువ ట్రావెల్ చేయాలి కదా, చాలా ఇబ్బంది పడిన బాగా ట్రావెల్ క్షణాలు. చేసేవాళ్ళు. నిజంగా చాలా హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళండి. చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ అలా ఉన్నా కూడా Hmm. ఇంట్లో కానీ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయనకి కూడా 60+ వచ్చినప్పుడు డయాబెటిక్ అయ్యారు. ఓకే. అంతకుముందు షుగర్ కానీ బీపీ కానీ లో బీపీ ఉండింది ఆయనకి. Hmm. అక్కడే మన ప్రాబ్లం అయింది. లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయాయి. కొంచెం టెన్షన్ పడి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ వచ్చిందండి ఓకే 2020లో కూడా. ఆ. మామూలుగా అయితే ఆయనకి వేరే అంటే అంటే జనరల్గా ఆయన చూస్తే అనుకుంటారు ఈయన మామూలుగా ఒక బిర్యానీ లేకపోతే Hmm. అదేంటి చాలా ఫుడ్ ఏమో ఆయన అలా ఉన్నారు అనుకుంటారు జనరల్ గా బయట వాళ్ళు. Hmm. నేను పార్టీలకి పనికిరాను, నేను డ్రింక్స్ కి పనికిరాను, నేను దేనికి పనికిరాను. ఏదైనా ఈవెంట్ ఉన్నా ఆ ఈవెంట్ వరకు ఉంటారు, జంప్ ఇంటికి వచ్చేస్తారు. ఫుడ్ తినరా పెద్దగా? చాలా లైట్ నైట్ అయితే అసలు తినరు. అంటే 30-40 years నుంచి అలా అలవాటు అయిపోయింది దానికి. ఓకే. ఆ ఫిజిక్ అంటే త్రూ హెరిడిటీ జీన్స్ వల్ల అట్లా. మా తాతగారు అలాగే స్టౌట్ పర్సన్, ఓకే. ఆయన 6 feet ఉండేవాళ్ళు. ఆ, ఆయన అలాగే అలా మెయింటైన్, వీళ్ళందరూ అట్లా హైట్స్ పర్సనాలిటీస్ అట్లా అని. కానీ ఓకే. Basic నేను ఇంకా food సినిమా వల్ల- గురించి విలనిజం పండించడం కోసం పాపం అలా ఆయన మెయింటైన్ చేస్తున్నారేమో అలా లేదు అనుకున్నాం. లేదు లేదు, మనం ప్రేమించుకుందాంలో వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు అలానే ఉండేవాళ్ళు అంతకు ముందు. Hmm. ఇక దాన్ని అలాగే కంటిన్యూ అయ్యారు. అప్పటికి అలానే ఉండేవాళ్ళు నార్మల్. 120 కేజెస్ అంటే పెద్ద ఆ. విషయం. అవును, ఉమ్. ఉండేవాళ్ళు. పైగా చాలా మనకి డైట్స్ అప్పటికే వచ్చాయి. 2000 నుంచి చాలా స్టార్ట్ అయ్యాయి. చాలా మంది అడిగేవాళ్ళు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని. మీకు మనకి ఇవన్నీ వచ్చాయి తగ్గిస్తా కదా, ఉన్నాయి. ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చాయి కదండి ఆ. అప్పటి నుంచి. అప్పట్లో విఎల్సిసి అని, విఎల్సిసి ఎందుకు బాగా గుర్తుంటే విజయవాడ విఎల్సిసి వాళ్ళు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. ఉమ్. మేము ఒక్క 2 months మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, మేము హైదరాబాద్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం, ఆ. నేను తగ్గితే నన్ను ఎవరు సినిమాలో చూడరయ్యా అనేవాళ్ళు. ఓకే. నాకు వేషాలు రావు, ఉమ్. నాకు ఇంకా కొన్నాళ్ళు మూవీస్ చేయాలని ఉంది. ఆ. 2010లో అలా ఆ టైంలో ఓకే. కొంచెం అప్పుడు షుగర్ డయాబెటిక్ అయ్యారు, కొంచెం నీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. అప్పటిదాకా అసలు అదే వెయిట్ ఓవర్ వెయిట్ వచ్చి overweight వల్ల పడుతుంది కాబట్టి. కొంచెం అలా అని అనుకున్నారు. కానీ బట్ ఇట్ వాస్ గుడ్. అసలు ఆ ఏజ్ లో అప్పటిదాకా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అలా ఉన్నారంటే నిజం very అండి. good అంత health లా అండి. ఉన్నా గానీ ఆయన సీన్లు చూడండి ఎంత పండించగలరు. అవును. ఎందుకంటే ఆయన త్రూ అవుట్ అవును. క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని. ఫుడ్ ఏం తింటారు ఎక్కువ ఇష్టంగా? సాంబార్ మామూలుగా వెజ్ ఎక్కువ ఇష్టం అండి. Hmm. నాన్ వెజ్ చాలా తక్కువ. అంటే చికెన్ ఒకటే ఇష్టపడేవాళ్ళు, ఎగ్స్ ఆర్ చికెన్. ఇక రెగ్యులర్గా అయితే సాంబార్ రైస్ ఒకటి, Hmm. మంచి కర్డ్ బాగా ఇష్టం అండి. ఓకే. పల్లెటూరు నుండి ఇక్కడ అమరావతి దగ్గర నేటివ్ అని కూడా మాకు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పాలు వచ్చేసి అనమాట. ఆ కర్డ్ అది డైరెక్ట్గా ప్యాకెట్స్ ఇలా పోయడం ఇలా కాకుండా ఆ కర్డ్ రైస్ ఉంటే చాలనే వాళ్ళు నాకు. Hmm. ఆయనకి ఓకే. అలా. వంట చేస్తుంటారు నాన్న? నాన్న చేయరండి. అస్సలు లేదు. వంటగదిలోకే పోరు. వంటగది కటింగ్ అయితే మేము చిన్నపిల్లలు అయితే మంచి కటింగ్ చేసేసి Hmm. అన్ని అందిస్తారు, ఓకే. అందించేవాళ్ళు Hmm. టీచర్గా చేసేటప్పుడు అయితే. ఓకే. మొత్తం ఇంట్లో అంతా చూసుకోవడం చేయడం, అప్పుడు ఆ జర్నీ వేరు ఉండేది. అంత ఆ లైఫ్ స్టైల్ Hmm. అంత హెల్పింగ్ నేచర్ బాగుండేవాళ్ళు అసలు. ఓకే. సరిలేరు నీకోర్లో కూడా నేను అంటే మేము నాకు అంటే అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం షూట్కి వచ్చారంటే Hmm. కాల్ చేస్తూ ఉంటారు. అది బాండింగ్ అలా ఉండేది ఒకటి డాడీతో. ఓకే. నాకైతే కింద కూర్చోవడం ఇప్పుడు అంత రిస్క్ అవసరం. అప్పటికి బాగా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. 29, 18, 20 ఆ 2 years నుంచి కూడా సర్జరీకి వెళ్దామా అంటే కూడా భయపడేవాళ్ళు. Hmm. సర్జరీ ఎందుకులే, ఇంకేమైనా 5-6 ఏళ్ళు చేయగలిగితే చాలు మూవీస్లో, Hmm. ఎలాగోలా చేసేస్తాను, అప్పుడు Hmm. టెస్ట్ తీసుకుంటాను కదా, Hmm. ఇంకా సర్జరీస్ నాకు అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు. ఓకే. నీ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఫ్యామిలీ డాక్టర్స్ కూడా కొంతమంది ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను ఎంత చెప్పినా వినేవాళ్ళు కదా, వినలేరు. ఉమ్, ఉమ్. కింద కూర్చొని కూరగాయలు కూర్చొని సీన్ ఉంటుంది, ఆ దానికి కూడా కింద కూర్చున్నారు. ఏ సినిమాలో? సరిలేరు సర్లేదు నీకు ఎవరిలా? ఓకే. బాగుంటది. డైరెక్టర్ చెప్పారు అదే కూర్చోవాలి అంతే. అంతే అంతే. చేయాలి అంతే. Hmm. చాలా సార్లు పడ్డారండి అసలు అంత పర్సనాలిటీతో కూడా. ఆ, కానీ ఇంకా లక్కీ ఏంటంటే ఎప్పుడు ఆయనకి అంటే విరగటం కానీ ఫ్రాక్చర్స్ కానీ ఇట్లా ఎప్పుడేం జరగలేదు. ఓకే. కొన్ని షూట్స్లో వెనక్కి పడ్డారు, ఫైట్స్ అప్పుడు వెనక్కి పడ్డారు, బ్యాక్ ఓకే. ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి స్కిడ్ అయిపోతూ అవును, ఉంటారు కదా ఆటోమేటిక్ గా. మనం అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ మనకి. కొంచెం లా ఉన్న మనుషులకి పాపం Hmm. ఎక్కడన్నా ఫ్రాక్చర్ అయితే ఇలా కష్టం. ఒకసారి ట్యూబ్ లైట్స్ సంథింగ్ ఏదో దానం తీసుకెళ్ళి గుద్దే దగ్గర కూడా అప్పుడు ఈ నెక్ దగ్గర తగిలినాయి. Hmm. తర్వాత ఒక 2 సార్లు కొంచెం బ్యాక్ పెయిన్ ఫీల్ అయ్యారు, కానీ మళ్ళీ సెట్ అయిపోయారు. 1 month అట్లా రెస్ట్ తీసుకొని. ఓకే. అంతే. సినిమా అంటే ప్రేమ కదా, అంతే లవ్ పిచ్చి ఆయనకి. అసలు నిజంగా ఆ, ఏది జరిగినా పెయిన్ అనిపించదు ఆయనకి. అనిపించదు నిజంగా అండి. ఆ ఇంట్లో కొంచెం లాస్ట్ 2-3 years జర్నీలో కూడా నీ పెయిన్స్ కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. షూట్కి వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి. Hmm. తప్పటి కంటిన్యూగా షూట్ ఉంటే బాగుంటుంది, ఏ పెయిన్స్ గుర్తురావు. ఈ కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం Okay. ఇంటర్వ్యూ చూస్తానయ్యా, అప్పుడు అనుకున్నారండి? నేను చాలా బాగా చూస్తానయ్యా నీ సో అవును. వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు. కరెక్ట్ అండి. అప్పుడు మానేసారు లాస్ట్ 6 months.
అవును. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా ఓకే ఓకే ఓకే. అని చెప్పేసి. ఒక ఇంటర్వ్యూ అయితే చేశారండి వితౌట్ డై, అదొక్కటే. అవును, ఎవరితో గుర్తులేదు చాలా కానీ. ప్రేమగా మాట్లాడతారు, మంచి. అవును. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి. బాగా అండి. ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం, గుంటూరుకి వెళ్ళిపోతారు Weekend. కదా. విజయవాడ ముందు వస్తుంది, ఆ. విజయవాడలో అవుతారు, ఆ. సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హైదరాబాద్. ఓకే ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్, లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు. ఓకే.